ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కమాన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఐఎమ్ కరెక్ట్? బత్తాయిల్లో దబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు, మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టచ్చు. కొంచెం ఆగమ్మా. దిష్టి తీస్తున్నావమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా. అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేనే చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? స్వీట్ షాప్ లా నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు. టూ మచ్ గా. నే వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి. 26, ఓన్లీ 26 నలా ఉండాలి. లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా. అమ్మో, మామూలాడది కాదు. ఈవిడి గారికి మొగుడెవడొస్తాడో గాని. వదిళ్ళు, బాడీలు కాదు బుర్రలు పెంచండి. మీకేమైనా కామన్ సెన్స్ గానీ మినిమం నాలెడ్జ్ గానీ ఉందా? చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు. ఇంకాస్తుంటే నా కళ్ళు పోయేవి. గడపకి కూరలు వేసుకునే పసుపు రాశారు. దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సెక్స్కే పనికి రాకుండా పోయేదాన్ని. ఇవేంటి? గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలా? దేంతో చేస్తారు? ఆవు పేడతో. లెట్రిన్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా? బుద్ధుందా మీకు? పైగా తల్లో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా? కొంచెం గాని ఉంటుంటే నా కాళ్ళు 2 జారి బెడికి చచ్చేదాన్ని. ఏంటి పిచ్చి గీతలు? గజిబిజిగా గీసేసి పెంట నీళ్లతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి, ఓ మై గాడ్, మీకేమైనా కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేక కాదమ్మా, సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు. పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు. 10 మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తాయి. అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు. పసుపు యాంటీబయాటిక్, గుమ్మం దాటి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, అంతేగాని జారి పడ్డానికి కాదు. ఆవు పేడ ఔషధ గుణాలు కలవి. శీతాకాలంలో మలేరియా, కలరా, అమ్మోరు, మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి, ఈగల్ని, దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతేకాని కాలు బెణకడానికి కాదు. ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి. అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు. ఇక ముగ్గంటావా? ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి. షట్ అప్! సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్రలు లేకుండా సమర్థించుకోకండి. వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి. ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి. డూ నాట్ రిపీట్ దిస్ అగైన్. డు యు అండర్స్టాండ్? ఏంట్రా లక్ష్మణ్, ఇంత అన్సివిలైజ్డ్ పిల్లల్ని కట్టుకున్నారు? ఐ రియల్లీ పిటీ యు. 21st సెంచరీలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు, ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా? వీళ్ళు ఎలాగూ డెవలప్ కారు గానీ ఈ బాడీలన్నా తగ్గించమను. అండర్స్టాండ్? ప్లీజ్ ఆ పక్క సందులోంచి వెళ్ళండి. ఎందుకో? కష్టపడి రథం ముగ్గేసుకున్నామండి. మీరు ఇటు వెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది.
నీ ముగ్గు పాడైపోతుందని నేను కార్ తిప్పుకుని వెళ్ళాలా? యూస్లెస్ ఫెలోస్. పొద్దున్నే పనులెగ్గొట్టి ఆ పెంట కుప్పల చుట్టూ ఆ క్రాక్ డాన్స్లేంటే? మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి. మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి. నో, ఆ పెంట కుప్పలు తీసి అవతల పారేయండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒకసారి పెట్టాక గొబ్బెమ్మలు తీయకూడదు. సెంటిమెంటల్ గా ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగాడు సొమ్మనుకున్నావా? నీ మాట వింటానికి? అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి. How dare you? వీడెవడు? పేకల జోకర్ లాగా, సర్కస్ లో బఫూన్ లాగా. వీడికిస్తా ఒక జర్క్. తప్పకమ్మా. ఎవరే నా మీద పేడ వేసింది? ఏ నేనే. మా మీద వేయలేదా? నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. రానివ్వండి. త్వరగా త్వరగా రాని త్వరగా రాని. మేనేజర్ మేడం, మన ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ ఎంత? 18,90,00,000. వర్కర్స్ కి ఇచ్చే శాలరీస్ ఎంత? 3 కోట్లు మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1,200 మంది. ఓ, టూ మెనీ వర్కర్స్ స్పాయిల్ ద ఫ్యాక్టరీస్ ప్రాఫిట్. ఆటోమేటిక్ మిషన్స్ లేవా? లేవు మేడం. టూ బ్యాడ్. నమస్కారం అమ్మా. ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పని చేయబోకండమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారులతో కలిసి ఉంటూ లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి లాభాలు తెప్పించండి. వెళ్ళండి. ఫారం నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి. అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. ఏంటిది డే టైమే రంగులు పూస్తున్నారు? దెయ్యం ఏమైనా పట్టిందా? కాదండి, పాపం ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలు కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టాగే చేస్తారండి, లేకపోతే విధవని తెలియదు కదండి పాపం. మీకేమైనా బుద్ధుందా? ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా? బొట్టు పూలు తీసేస్తారా? మేమే చేయమమ్మా. దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టుకుపోతే పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడము. ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి. మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది, ఇక నుంచి అన్నం తింటే మానేస్తుందా? భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది, భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మానేస్తుందా? మానేదిగా.
అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి, పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? చెప్పండి చెప్పండి మరి. వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నీకైనా ఉండక్కర్లేదు. స్టూపిడ్ ఇడియట్లా కూర్చుని ముందు పోపుతావా? మొగుడు చచ్చిపోతే ఒక పూట బాధపడు, 2 పూటలు ఏడు. అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పెట్టుకుని ఏడుస్తూనే ఉండు. అంతేగాని ఆడదాన్ని పరువు తీకు. ఆగండి. మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? పేడ మహ్వా, నీకు కూడా ఈ ఆచారాలు పిచ్చుందా? నాకదే పిచ్చి నీకు పట్టింది. లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా? షడప్. మొగుడు చచ్చిపోతే ఇలా బోడిగా తయారు చేయాలా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాల రేటు పడిపోయాయి. కరెక్ట్. పెళ్ళయ్యాక నీ మొగుడు చేస్తే నువ్వు ముండ మోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదుగాన్లే. ఇక్కడ మాత్రం అడ్డం రాకు. లేదా తెలియకపోతే నేర్చుకో. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మొగుళ్ళు లేరు, అయినా నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదా? బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా? పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలిమెట్టెలు. ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియచెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు. పెళ్లి కాకముందు లంగా ఓణీలతో, పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో, మొగుడు చచ్చి పెళ్లి ముచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం. మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవడికో తిక్కరేగి శీలం దోచేస్తాడు. దోచైని శీలం పోతే ఏమైంది? మరి తెగించిన దానివి నీకేం తెలిసే శీలం అంటే? శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికే విధవం చేస్తారు. అంటే అగ్లీగా కనపడాలి. ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు. ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని ఓ మూల కూర్చోవాలి. కానీ పెళ్ళాం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు. I will change this bloody damn thing. ఈ ఆచారాన్ని మారుస్తాను. చాలే ఊరుకోవమ్మా. నీ దారి నువ్వు పోక మధ్యలో నీ గొడవ ఏంటి? నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి తెల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా. బతుకుతాను. వీళ్ళింతే, వీళ్ళ జీవితాలితే, వీళ్ళు అస్సలు బాగుపడి చావరు. అవునండి, నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు. మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. మీరు చెప్పిందే రైటు, మీ వెనకాల రైటు. థ్యాంక్ యూ సాంబా. ఒకటి ఈస్ట్ గోదావరి, ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుకా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు. పదండి పదండి. జంప్, జంప్. జంప్. 1 2 3 4. నెక్స్ట్ ఇలా చేయండి. చేయండి ఒకటి త్వరగా. బెంచ్ వంగండి. శిరీష, ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, త్వరగా త్వరగా స్టార్ట్ చేయండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. మా చెల్లిలాగా స్లిమ్ అయిపోవాలి. బాబాయ్. చేంజ్ చేంజ్ చేంజ్. ఓహో, ఏంటది స్లో? అమ్మా మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రాం ఉంది. అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలం మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లా మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బిసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి.
అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అణగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకు చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు. అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాల్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మచాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? అదిరింది నా సావిరంగా. కరెక్ట్, అంతే. సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్, సూపర్ అంటే సూపర్, అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో, బట్టతలో, విగ్గో తెలుసుకోవాలంటే, ఆ కళ్ళ జోడు వెనక ఉన్నది గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే, ఆ వంకరకాలో, చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవినో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్యి బాబు, ఇది అసలైన సూపర్ అండి బాబు. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు. మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు. మా నాన్న ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్లు చేసుకున్నారా? మా తాత, మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ, మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగ లేని మగాళ్ళ వల్ల ఎందరో కొట్టాడుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్లాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాల్ని పూర్తిగా మార్చేయాలని గొంతు చించుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా, సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకట్లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తల తిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారిన్ కాదు, ఇండియా. అక్కడి దాకా ఎందుకే? ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాల రైతు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సాంబశివరావు, ఒప్పుకుంటున్నావా? శిరీష్ గారు ఏం చెప్పినా నేను కాదానండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట. ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట. ఒకరింగిలో ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరం 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికి ఒక చెంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మగాడిని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి,
నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది. మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసుండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాల పరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. భూత ప్రేత పిండ ప్రధానే చదువుతున్న తద్దిన మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రసాం. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో. నువ్వు కానీ సోఫాలో పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతేను. ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి. ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయి ఆరిపోవు. అవునే అమ్మా. ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందు తెలీదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిచ్చి పుష్టి కట్టించే పప్పును తినేయచ్చు. గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోలు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబా, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ఫ్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళాం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళాం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళాం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది. కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది. అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపంలోంచి బయటికి వెళ్దామని. నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు. సాంబశివరావు,
డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడపకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడపడుచు తప్పు గాని నా మగతనం తప్పు కాదు. సాంబయ్య, నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? రారా పోరా నువ్వు అంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. యా టెల్ మీ. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క. నా గోతికి చెమట పడ్డావు తప్ప. నాన్న సీన్ అర్థమైంది కదా? అర్థమైంది. అయితే టాటా చెప్పు వచ్చేయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్, సీ యూ. డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అరటిపండు ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట? పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు, దాన్నేం చేస్తావు? మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమీ అనరు. నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు. కంగ్రాట్స్. ఎందుకు? మీకు ఇంకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఈ ఇడియట్ కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి. మీకు తెలుసా, వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు. 4 నెలల లోపైతేనే అపర్షన్ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టని నేను మొయ్యలేను. ఓపెన్ చేసి బయట పడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు. ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే. కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తతిచ్చేయండి. అంత శ్రమ నేను తీసుకోలేను. కనగానే ఏ చెత్త కుప్పలోనో పడేస్తాను. చూస్లెస్ ఫెలోని. కడుపులో బిడ్డని చంపలేని స్టేజిలో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటి యు. డాక్టర్, ఒక ఆడపిల్లకు అక్రమంగా కడుపు చేసిన సాంబశివరావు అమలు చేసి ఎలుకొని సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు, ఓ అమ్మాయిని అక్రమంగా ఇలా అమ్మని చేసి వదిలేస్తే ఆంధ్ర మహిళ ఊరుకుంటుంది అనుకున్నావా? చెయ్యెత్తి చేకొడుతుంది. నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపు వస్తే మీరు నొప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి. ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా?
పగలగొట్టి దోచుకోవడానికి? ఏయ్, ఓయ్ తెలివితేటలుగా మాట్లాడకు. ఒక ఆడదాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు, వాళ్ళకి మేం చేసేదే ఉంది. ఎక్కడా చేసేది ఏమీ లేదు. అది నాతో కావాలని కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు, ఇది అంతే, ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆడదాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? నువ్వు ఇట్రా ఇట్రా. అది మనిషిలా ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాల్ని ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా? కాపురం చేస్తే కడుపు రాదా? ఇదే రాని ఆఖరి మాట. ఇదే నా ఆఖరి మాట, మొదటి మాట. పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఏయ్, గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్నది అరిగేదాకా, చీరలకి చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లెక్కాలనే తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధానం కేసులని, బంజరు భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆడదాని శీలంతో ఆడుకున్నావాడిని మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో పైట్లోడు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసిన ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు. శభాష్! ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. ఏయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నాకు అసలు తెలియక అడుగుతాను, మొగుడంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి. బల్బు అయితే వెలి గారిపోతుంది, మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పటడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తొడవక్కర్లేదు. మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపోతా. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను. నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మామ ఉద్దేశం. ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు. నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. శిరీష, అమ్మా శిరీష, మాట వినమ్మా. బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం. అరే, నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి సార్. ఏంటండి, ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంట కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం. మీకే హాయిగా వెళ్ళిపోతారు. సరే, ఉంటానండి. ఉంటే లాభం లేదు. డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడి పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే.
ఆపరేషన్ చాలా అర్జెంట్. సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, అమ్మో నన్ను రక్షించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? హ్మ్. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ. ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పొడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో. జైల్లో ఊచలు లెక్క పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్విక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకు ముక్కలుగా ఏరిపారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా. ఏయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి చిరిగేదో కుట్టిస్తానరా. రారా బయటికి. రాలేదా? పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమాన్ ఇన్స్పెక్టర్. చేసేవి శివ పూజలు, తూరేవి దొమరు గుడిసెలు. చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే. ఏ అడుగులు వెనక్కి పడ్డాయి? పగిలిపోయిందా? చెప్పవే. గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా? చెప్పవే, చెప్పు. నీకు లవర్ కూడా ఉన్నాడా? ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, MBA స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు. వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట. దానికి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. సీ యూ. ఇట్స్ ఓకే. బాయ్.
మిస్టర్ వెంకట్ ఫోన్ కాల్ ఫర్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో, ఏరా శిరీష్ను మర్చిపోయావా లేదా? మర్చిపోవడానికి అసలు ఆవిడకి నాకు సంబంధం ఉంటే కదా. ఆవిడెవరో నేనెవరో. రై, నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు. మర్యాదగా శిరీష్ను మర్చిపో. స్టూపిడ్ యాస్. ఎక్స్క్యూజ్ మీ, అనదర్ కాల్ ఫర్ యూ. హలో, నేను శిరీష్ మాట్లాడుతున్నానండి. శిరీష్ అంటే? అదే మీరు పార్క్ లో చదవడం, నేను మీ ఒళ్ళో పడ్డం, వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం. ఓ మీరా? సారీ అండి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా. నా వల్ల మీకు. మీరేం చేస్తారులేండి. పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సీ యూ. బాయ్. హలో, జస్ట్ ఎ మూమెంట్. మిస్టర్ వెంకట్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హలో. రేయ్, శిరీషతో మళ్ళీ ఫోన్లో మాట్లాడతావా? సిగరెట్ డొక్కు చించినట్టు నీ డొక్క చించుతా. నా తమ్ముడు శిరీష్ని ఇష్టపడ్డాడు. ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్లో ఫోజులు కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పు. మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముల టాపిక్ ఎత్తుతావా? అందుకే వచ్చి అడుగుతున్నాను, శిరీష్ను మర్చిపోతావా లేదా? ముందు మీకు మెంటల్ సంగతి మర్చిపోయినట్టున్నారు. వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి. ఇదే మాట అన్న దగ్గర చెప్పు. శిరీష్ను మర్చిపోలేకపోతున్నావు కాబట్టి, నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను. నేను మర్చిపోతాను. ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట. చెప్పరా, చెప్పు. శిరీష్ నేను మర్చిపోను రా. గుర్తుంచుకోవడం కాదు, లవ్ కూడా చేస్తాను. ఏ చంపుతావా? చంపు, చంపరా. అంత డీప్ లవ్వా? అవునరా, 100 కిలోమీటర్స్ డీప్ లవ్. ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య. ఒక ప్రేమికుడిగా, ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో.